అమరన్న కండువాలు కండువాలు తెప్పించండి నాగరాజు ఒక్క నిమిషం ఒక్కనే అన్నా బాబు పట్టుకోమ్మా చెల్లెలు ఆడెవరు అడ్డం పెట్టద్దు అక్కడ ఎక్కడ తిరుగు బాబు జెండా అడ్డమవుతుంది బాబు నా రమ్మన్నా అందరూ వేసుకుని నిలబెట్టి అందరు నిలబెట్టి ఫోటో తీద్దాం సీనా మన సీనా నిలబెట్టేవాళ్ళు తిరుగుకోండి మా నిలబడాలి నిలబడాలి మీరు कुछ जरकोंड मा कुछ जरकोंड కుటుంబాలు చేసుకోవడంలో అందులో మొత్తం మైనారిటీలు ఇతర వర్గాలు వచ్చాయి. పార్టీని మరింతగా భవిష్యత్తులో తప్పకుండా మతాతీత లౌకిక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇన్ని మతాల తెలుగుదేశం
ముస్లిం మైనార్టీలు చూస్తున్నారు కదా, మహిళలు కూడా ఎంత ఉత్సాహంతో అందరూ యువకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు యువకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడుని బలపరుస్తూ, అదేవిధంగా అనంతపురం కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదరి గారిని రేపు జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా యువతులు లేడీస్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ విధంగా ఈ నెల రేపు నెలలో అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో పార్టీలో చేరబోతున్నారు. మంచి మెజారిటీతో మన ప్రభాకర్ చౌదరి గారిని గెలిపించడానికి ఈ ప్రభుత్వంలో ఏదైతే బాగా అన్ని వర్గాలు నష్టపోయారో, ఇసిగిపోయినారో, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయనే ఒక ఆలోచనతో అందరూ కూడా ముందుకు రావడం జరుగుతున్నది. ఈరోజు యువకులు వచ్చారు, రేపు పొద్దున ఎంప్లాయీస్ కూడా మౌనంగా ఉన్నారు. ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చాక మా ఉద్యోగాలు పోయినా సరే ఈరోజు చూస్తుంటారు అంగన్వాడీ టీచర్ని, ఇలాంటి మా ఉద్యోగాలు పోయినా సరే ఈసారి జగన్ని ఇంటికి పంపించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. జరగబోయే నెలన్నరలో ఈ యొక్క వైసీపీ అనేది భూస్థాపం అవుతుందని కూడా తెలియజేస్తున్నాం. టీడీపీ పని అయిపోయిందని వైసీపీ వర్గాలు అంటుందండి. తొందరలోనే చూస్తారు కదా ఎవరు ఏ పార్టీ భూస్థాపం అవుతుందో, ఏ పార్టీ కన్నుమరుగైతుంది అనేది కూడా జనాలే నిర్ణయిస్తారు. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చౌదరి అన్న ఆధ్వర్యంలో, రఘు అన్న ఆధ్వర్యంలో దాదాపు 200 మందితో ముస్లిం మైనారిటీలతో మేము చేరడం జరిగింది. ఇక్కడ అనంతపూర్లో అన్న ప్రభాకర్ చౌదరి అన్నని గెలిపించుకుంటాం. అన్నతో అభివృద్ధి జరుగుతుంది, జరగబోతుంది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేదేమి ఉండదు, వచ్చేదే తెలుగుదేశం ప్రభుత్వమే అని నేను చెప్తున్నాను. ఇంటింటికి లబ్ధి చేశాము, నవరత్నాలు ఇంటింటికి అందిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరు టీడీపీలోకి చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంటింటికి చేస్తున్నారంటే ప్రజలందరికీ చేస్తున్నారు, ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మొత్తం అన్ని రేట్లు పెరిగినాయి, అన్నీ తెలుసు. జరిగేది 100% తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, చూద్దాం. ఉద్యోగాలు లేవు, మోసపోయినారు యువత అంటున్నారు. మీరు ఎందుకు టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు? అవన్నీ ఉద్యోగాలు అంటే అందరికీ శాలరీ లేకముందే రోడ్లలో కూర్చొని ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? రోడ్లో కూర్చొని అంతా ధర్నాలు చేస్తున్నారు కదా, ఎందుకు దేని గురించి ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళకి శాలరీలు ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారా? మీరు ఏం ఆశించి పార్టీలో చేరుతున్నారమ్మా? ఇప్పుడు నాకు నేను ఏం ఆశించుకోలే. అభివృద్ధి జరగాల, ప్రజలు బాగుండాలా, నేను అన్న ఎందుకంటే నడుస్తానని నేను చెప్తున్నాను. సార్ నా పేరు, మేము 40 ఏళ్ళు అయింది వచ్చి, మాకు ఇల్లు లేదు, ఏమి పిల్లలకు కానీ ఏంది కానీ మాకు సౌకర్యం లేదు. తెలుగుదేశం వస్తే మాకు చంద్రబాబు నాయుడు అయితే చేస్తారు సార్ అని. ఇప్పుడు మీరు ఏం ఆశించి చేరారమ్మా ఇప్పుడు పార్టీలోకి? మాకు ఇల్లు కావాలా, పిల్లలకి అభివృద్ధి అంతా కావాలా, పిల్లలంతా చిల్లర అయిపోయినారు ప్రభుత్వం వచ్చినప్పుడు. ఇంటింటికి ₹1,00,000 వేసామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. చెప్తాను, మా దాకా అందలేదు సార్ అది, మా దాకా అందలేదు అది. అప్పుడు గతంలో మాకు ఎన్టీఆర్ సార్ అన్నప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమేమి వస్తాడు సార్ అన్నప్పుడు అన్ని. ఇప్పుడు వాలంటీర్లు మాకేం చెప్పటం లేదు, పోయి ఇంట్లోకి వచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. ఇప్పుడు అది కూడా లేదు, ఏం చేయాలా మాకు సాలరీ పడలేదు అంటున్నారు. గతంలో రంజాన్ తోఫా వచ్చేది, మసీదులకు డబ్బులు ఇచ్చినారు. ఇచ్చినప్పటి నుంచి మాకేమేమి రాలేదు సార్. ఏదో రంజాన్ తోఫా సండే, సంక్రాంతి కానుకలు సండే అవి కానీ లేకుండా చేశారు. అప్పటికప్పుడు తెచ్చుకొని తినేవాళ్ళమే. పెట్రోల్ తగ్గిస్తామన్నారు, పెట్రోల్ ఇంకా డబలే అయ్యింది కానీ తక్కువ ఏం కాలేదు. అది కాక ఇంకా గ్యాస్, కరెంట్ బిల్లు, ఇంటి బాడిగులు అవన్నీ ఇస్తామని చెప్పే కదా జగన్కి గెలిపించాము. ఇప్పుడు మాకు జగన్ పెళ్లిళ్ళకి డబ్బులు 50,000 చంద్రబాబు ఇస్తే ₹1,00,000 ఇస్తాను జగన్ అన్నాడు. ఇచ్చినాడా మీకు? మాకైతే అందలేదు సార్. మాకైతే ఇంటికి అప్లై చేసినా, రేషన్ కార్డుకి అప్లై చేసినా, ఆరోగ్యశ్రీకి అప్లై చేసినా కానీ సగం అంతా పూర్తి ఖర్చు మాదే. అన్నిటికీ వర్తిస్తారంటారు కానీ సగం ఖర్చు మాదే. మైనారిటీలకు బాగా అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్. మాకైతే అసలు రాలేదు, మైనారిటీ నుంచి ఏది రాలేదు, ఏది లేదు. మా పిల్లలకు మా ఉర్దూ చదువు వేసుకున్నా అది ఇస్తానన్నారు, ఇది ఇస్తానన్నారు. రేషన్ బియ్యం అన్నారు, అది కానీ సరిగ్గా రావడం లేదు. ఉత్త నూకలు, మన్ను అవన్నీ అదే వస్తున్నాయి మనకి.
జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదైతే ఇప్పుడు మాకైతే టీడీపీ రావాలని మేము మన స్ఫూర్తిగా 200 మంది వచ్చి మైనార్టీ తరఫు నుంచి నా తమ్ముడిని నిలబెట్టాము మేము. ఇప్పుడు ప్రభాకర్ చౌదరిని ఏమడిగారమ్మా, మీరు ఎందుకు వచ్చారు పార్టీలోకి? మాకి మంచి పనులు చేపించండి, అభివృద్ధి చేపిస్తాము అని నమ్మకంతో వచ్చారు సార్. మాకు ఆయన నమ్మకం ఉంది కాబట్టి మేము. మీ పేరమ్మా? నా పేరు తాహిరాబాను సార్. ఏరియా? నాది ఊరు నగర్ కోకోలపేట. రైట్ అమ్మా.